హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెట్టాలనుకుంటున్నాను. మనం చికెన్లో చాలా వెరైటీస్ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఒకటి అనమాట. చికెన్ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో చూద్దాం రండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా, పచ్చిమిర్చి అండ్ బగారా ఇంగ్రీడియంట్స్ అంటే దాల్చిన చెక్క, సాజీరా, లవంగం, ఇలాచి అనేది వచ్చేసి కస్తూరి మేతి. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఇవన్నీ బగారా ఇంగ్రీడియంట్స్ కూడా నేను పేస్ట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఏంటంటే చికెన్లో కూడా నేను కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా మంచిగా చికెన్కి మ్యారినేట్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇలా చేసుకుంటే మనకి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంకా పెద్ద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని నేను కలిపి పెట్టుకున్న ఆ చికెన్ కూడా వేసేసుకున్నాను. ఇంకా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం గడ్డ పెరుగు, పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. నేను మూత పెట్టేసుకొని చికెన్ని కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. కుక్ అయ్యే లోపు ఏంటంటే నేను ఇక్కడ రైస్ని కూడా కుక్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 kg ఆఫ్ రైస్ తీసేసుకున్నాను. ఇది కూడా వాష్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది ఒక 90% వరకు కుక్ అవ్వగానే నేను ఈ విధంగా వడగట్టేసి పెట్టుకున్నాను అనమాట. నేను మూత తీసి చూస్తే నాకు పర్ఫెక్ట్గా చికెన్ అనేది కూడా కుక్ అయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను వడగట్టుకున్న ఆ రైస్ ఉంది కదా, ఆ రైస్ని మొత్తం చికెన్ పైన వేసేసుకోవాలన్నమాట. కింద మొత్తం చికెన్, పైన మొత్తం రైస్ అనమాట. ఈ కింద చికెన్ ఉండడం వల్ల ఏంటంటే ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేస్తుంది. పైన మొత్తం రైస్ ఈ విధంగా వేసేసుకొని ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర అలా వేసేసుకొని ఇంకా ఇదేంటంటే నేను డీప్ ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని కొంచెం రెడ్డిష్ బ్రౌన్ రాగానే తీసి వేసేసుకున్నాను. ఇవి కూడా అందులో వేసేసుకొని కొంచెం నిమ్మరసం, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ప్రాసెసింగ్ అనేది చేసినాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక బరువు కోసం నేను ఇక్కడ రోల్ రాయిని వాడాను. ఇంకా ఇది మాత్రం మర్చిపోకండి, ఇది సిమ్లోనే కుక్ చేసేసుకోవాలి. అప్పుడే కింద చికెన్ అనేది మాడకుండా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయాలి. ఇంకొక 5 to 10 minutes వెయిట్ చేసామా మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. 5 to 10 minutes అవ్వగానే నాకు మూత తీసి చూస్తే నాకు పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అనేది కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇంకా మనం ఇక సైడ్ నుంచి ఒక తీసేసుకుంటే నాకు పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇంకా మొత్తం కలిపేసుకున్నామా అంతే, పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా నేను ప్లేట్లో వేసేసుకొని తింటున్నాను. చూస్తున్నారు కదా, పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీకు తినాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్.